ముందుగా హ్యారిస్ జయరాజ్కి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. ఘర్షణ సినిమా, వెంకటేష్ గారి ఘర్షణ సినిమా చూసినప్పటి నుంచి, ఆ పాటలు విన్నప్పటి నుంచి హ్యారిస్తో నేను హ్యారిస్ ట్యూన్స్కి ఎప్పుడైనా డ్యాన్స్ చేయాలి, ఆయన పెద్ద ఫ్యాన్ అయ్యాను అప్పటి నుంచి బేసిక్గా. అండ్ నా మూడో సినిమాకే ఆయన కొట్టడం 6 ఫెంటాస్టిక్ సాంగ్స్ కొట్టారు. మీకు నాకు నచ్చినట్టు ఓ రేంజ్లో ఉన్నాయి మన సాంగ్స్ అన్నీ. అండ్ ఎస్పెషలీ క్లబ్ సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అది ఫెంటాస్టిక్గా ఉంది నంబర్. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హ్యారిస్. థ్యాంక్స్ లాట్ హ్యారిస్ ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ మ్యూజిక్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. వంద రోజుల పైన ఈ సినిమా ఇంకో దేశంలో చేశాం. ఏంటి నన్ను ఇలా తీసుకెళ్ళిపోయారు ఇంకో దేశానికి 100 రోజులు అనే ఆలోచన నాకు ఒక్కరోజు రాలేదు. అది కేవలం మా బాబాయ్, మా ప్రొడ్యూసర్ నాగబాబాయ్ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన మాత్రమే ఉన్నారు ఈ 100 రోజులు. ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడు తిరిగి ఇండియాకి వెళ్ళలేదు. సో నేనైతే ఇంటిని ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో థ్యాంక్ యూ బాబా. మీ ప్రొడక్షన్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ హోప్ అండ్ ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి మీకు, మీ ప్రొడక్షన్కి. అలాగే ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఐ హ్యాడ్ లవ్లీ ఎక్స్పీరియన్సెస్. మీరు నన్ను ఎప్పుడు కొడుకులాగా, ఒక ఫ్రెండ్ లాగా ఎక్కువ చూశారు కొడుకు కంట. సో ఆ మెమరీస్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అలాట్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. మా డైరెక్టర్, ద మెయిన్ మ్యాన్ బిహైండ్ దిస్ మూవీ. మగధీర తర్వాత ఎలాంటి సినిమా చేయాలని నేను ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు యునానమస్గా అందరూ ఒక లవ్ స్టోరీ చేయాలన్నారు. లవ్ స్టోరీ అంటే నాకు ఇంకెవరు గుర్తుకు రాలేదు, భాస్కర్ తప్ప. అండ్ భాస్కర్ అన్నాడు కూడా, ఐ షూర్ మగధీర తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ చేయాలా, మళ్ళీ అంటే ఆయనకి ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి కూడా నాకు తెలుసు, నేను చూశాను కూడా కళ్ళారా. అవన్నిటిని దాటుకుని అతను ఒక సబ్జెక్ట్ని నమ్మాడు కాబట్టి అది నా మీద కన్విన్సింగ్గా తీయగలుగుతాడని అనుకుని ఈ సబ్జెక్ట్ నాకు ఇచ్చాడు. అండ్ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. నా ఫిల్మ్ కెరియర్లో ఆరెంజ్ సినిమా వెనకాల తిరిగి చూస్తే ఆరెంజ్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హావ్ డన్ ఇన్ మై కెరియర్. సో థ్యాంక్ యూ భాస్కర్, మా ఫ్యాన్స్కి నాకు ఇంత అద్భుతంగా ఒక సినిమా ఇచ్చినందుకు. అండ్ ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై బాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుగోరమ్మా. మనసిది ప్రేమనది. హలో రమ్మంటే జెన్లియా గురించి చెప్పాలి. అండ్ అమ్మాయి మామూలు అమ్మాయి కాదండి, ఏదో బాంబే అమ్మాయి కదా, మనం చాలా డామినేట్ చేసేయచ్చు అని అనుకున్నాను. బట్ రిహార్సల్లో కూడా అమ్మాయి చాలా మామూలుగా చేస్తుంది. అంతేనా, టేక్లో కూడా ఇలాగే చేస్తుందేమో అనుకుంటాం. బట్ టేక్లో మీరు చూస్తారు అమ్మాయి విశ్వరూపం. ఆ అమ్మాయి ఈజ్ అ బ్లెస్డ్ యాక్టర్. అమ్మాయితో పని చేయడం నాకు ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాలో. అమ్మాయితో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని నేను కోరుకుంటూ ఐ విష్ హర్ ఆల్సో ఆల్ ద బెస్ట్. చూడండి చల్తా హై ఏ కభీ హే హాట్ చోరడి అభీ భీ ప్రేమను తాగే హానీ భీ దట్స్ వెన్ మేరా దిల్ చాహతే హై సభీ. Orange love, orange love, orange love di oh baby, oh తగినప్పుడు చూడండి చూద్దాం
ఆఖరికి మా నాన్నగారికి, మా నాన్నగారి ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ డాడీ. సో థ్యాంక్ యూ సో మచ్ డాడీ. బాయ్.